వెంకటేశ్వర స్వామిని ఎప్పటి నుండో అడుగుతున్నానండి. నీ దర్శనాన్ని నాకు ఒక్కసారైనా చూపించు ప్లీజ్. నా లైఫ్‌లో ఒక్కసారైనా నేను నిన్ను చూడాలి. నీ కొండకు రావాలని. ఫైనల్లీ ఆయనైతే మనకి చిన్న తిరుపతికి పిలుపునిచ్చారు. సో, ఫ్రీ బస్ పుణ్యమా అంటూ నేను ఆయన్ని చూడబోతున్నానని హ్యాపీగా ఇంట్లో ఉన్న 5 ఆధార్ కార్డులు బ్యాగ్‌లో వేసుకొని ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయాము. సో, ఇంత పెద్ద గొడవ అవుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అందరికీ నమస్కారం. ఏ డే ఇన్ చిన్న తిరుపతి. అనుకోకుండా చిన్న తిరుపతి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు ఏంటో తెలీదు, నా మనసులో వెళ్ళొద్దు అనే ఆలోచనే ఉంది. నాకు రెస్ట్ కావాలి అని నా మైండ్ ఎందుకో చెప్పింది. కానీ వెళ్ళాక తెలిసింది అదేంటో. సో, వెళ్ళి ఇంకా అనుకోని అతిథి వచ్చిందనమాట. అమ్మాయిలకి ఉండే ప్రాబ్లమే కదా! ఏం చేయలేకపోయినా ఇంట్లో వాళ్ళు తిట్టారు. సో, అలా సంత చూసుకొని చిన్నాన్న వాళ్ళ ఇంటికెళ్ళి ఎగ్ కర్రీ చేసుకొని డిన్నర్ అయితే చేసేసి 7 కల్లా బస్ స్టాండ్‌కి వచ్చాము. వచ్చే దారిలో బస్ లేట్ అయిందంటండి. కండక్టర్ మీద పడిపోయి బస్సుని కొడుతూ ఘోరంగా గొడవ చేశారనమాట. అంతే కదండీ! శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా! నా సిచ్యువేషన్ కూడా అదే.